అండ్ బేకర్స్. ఓయ్ హలో, యాడికి పోతున్నావు? తీసుకోవాలి సిగ్గు లేకుండా. హలో, ఏం తింటున్నారు? అమ్మయ్య, నైట్ డిన్నర్ చేసే పని లేదు. తినేయండి తినండి, నైట్ డిన్నర్ చేసే పని లేకుండా తినేయండి. ఓకే, ఏది ఇదా? సరే తినడానికేనా? మా వాడికి ఆ కార్ కేక్ కావాలంట. తినాలి ఫస్ట్. కొనిస్తాలే. మా యాసిర్ బర్త్డే కేక్ తీసుకుందామని కేక్ ఫ్యాక్టరీకి వచ్చామండి. శంషుని తీసుకుంది ఇదా? అలా లేదు, అలాగే ఉంది సేమ్ చుట్టూ. అలా కాదే, అలా వచ్చింది. అది బటర్ స్కాచ్, ఇది నేను తీసుకుంటాను. సేమ్ కనబడుతుంది. దానిపైన చుట్టూ ఇలా వచ్చింది కదా నాకు. అది కనపట్లేదు చుట్టూ. జరుగునా రెడ్ వెల్వెట్. కానీ రెడ్ వెల్వెట్ ఎక్కువ అమ్మాయిలు తీసుకుంటారే, అబ్బాయిలకి తీసుకుంటారు. రెడ్ వెల్వెట్ అమ్మాయిలకి ప్రిఫర్ చేస్తారు కదా ఎక్కువ. అట్లా ఏముంటుంది, అమ్మాయిలకి డిజైన్ బట్టి ఉంటుంది అంతే, గర్ల్స్కి బాయ్స్కి అంతే. కానీ ఒకటి ఇవ్వడం తినచ్చు, మోడల్ వేరు అంతే. బ్లాక్ ఫారెస్ట్ అబ్బా అదొద్దు, అస్సలు వద్దు. క్రీమీ అస్సలు వద్దు. చాక్లెట్ ఫ్లేవర్స్. లీచీ. అది లీచీ. లీచీయా? లీచీ అంటే ఎలా ఉంటుంది అంటే టేస్ట్? లీచీ ఫుడ్ ఫ్లేవర్ బాగానే ఉంటుంది. అది కూడా తినగలుగుతామా? అది ఎంత అన్న? 300 కిలో. హాఫ్ కిలోనే 300. అదేదో కేక్ లిచ్చి అంటండి, కొత్తగా వింటున్నాను నేనైతే పేరు. ఇవి కూడా కేక్సేగా? అవేం కేక్స్ బ్రో? అవి పేరుందా వాటికి ఏమైనా స్పెషల్గా? క్యారమెల్ ఉంటుంది అన్నమాట. అలా జ్యూస్తో ఉంటుంది, ట్రబుల్తో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి కేజీవా? 1 కేజీవా? 1 కేజీ వెయిట్ ఎక్కడ ఉంటుంది, కానీ 1 కేజీ ప్రైస్. ఓకే. నేను ఇదంతా వీడియో షూట్ చేస్తుంటే ఆ కేక్ అవంతా చూపించే బ్రదరు దేనికి వీడియో తీస్తున్నారు అని అడుగుతున్నాడు మమ్మల్ని. మేము యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, అందుకే తీస్తున్నాను అనేసి అని చెప్పాను. అయితే చాలామంది ఇలానే వీడియోస్ తీసుకొని వాళ్ళ డిజైన్స్ అన్నీ కాపీ చేస్తున్నారట, అందుకే అడిగెడతాను. లేదండి మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకే వీడియో తీస్తున్నానని చెప్పాను నేనైతే. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి రెడ్ వెల్వెట్ అయితే తీసుకున్నాం మేము కేక్. ఏజ్ స్టిక్స్ ఉన్నాయన్నా? ఏజ్ 6 అదే 11, 12 అట్లా పెట్టి క్యాండిల్స్ కదా? ఏజ్ రాయండి. YAASSIR. యాసిర్. సో లాస్ట్కి రెడ్ వెల్వెట్ తీసుకున్నాము. అది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసి ఓకే బ్రో ప్యాక్ చేయి. నేను మా హస్బెండ్ ఇద్దరం ఒకేసారి పేర్లు చెప్పడం వల్ల పాపం ఆయన స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ అయ్యాడనమాట. లాస్ట్కి మళ్ళీ దాన్ని తిప్పేసి నేను చెప్పినట్టు రాశాడు స్పెల్లింగ్. అక్కడ ఏజ్ 13 అంటే 12 నిండిపోయి 13 వచ్చాయి కదా, ఆ వాటి కోసం వెతుకుతున్నాము.
3 అయితే తెలిసి దొరికింది కానీ 1 నెంబర్ దొరకలేదు, లేదని చెప్పాడు. ఇంకా సరేలే, లేకపోతే ఇంకా అవసరం లేదులే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా 13 అని పెట్టుకోవడం కూడా అని చెప్పి ఇంకా వదిలేసామన్నమాట. ఇంకా అదంతా బిల్ చేయించుకొని వచ్చేసాం మేము. లేకపోతే 3 ఒక్కటి బెలూన్స్ తీసుకోలేదు. క్యాండిల్ లాగురు, క్యాండిల్ ఒకటి తీసుకోవాలిగా. క్యాండిల్ ఎందుకు, ఇంకా అది క్యాండిలే కదా. ఏది ఇంకేది క్యాండిల్? స్పార్కిల్స్ అవి ఎందుకు? డేట్ మరి ఏంటది? 13 అనేది ఏంటి? క్యాండిలే కదా. క్యాండిలా అది? ఓహో ఓకే ఓకే. వెలిగించిన నువ్వు గుర్తులేదని కాదు, ఇది లైటింగ్ వస్తుంది కదా క్యాండిల్, అది ఎందుకు మళ్ళీ కేక్ మీద పడిద్ది అంటారు? అవన్నీ ఎందుకు చెప్పు. అదేం పడదు కేక్ మీద, ఎందుకు? అది డెకరేషన్దా? నజీర్ గడికి కూడా పనికి వస్తుంది, తీసుకో. ఏది హ్యాపీ బర్త్డేనా? ఒకటి ఇద్దరు బర్త్డేకి పనికి వస్తుంది. ఎంత అది? తెలీదు నాకు. ఇంకా హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటుంది కదా డెకరేషన్వి, అవి కూడా తీసుకున్నాము. ఇక్కడ బిల్ చేయించుకోవడానికి అయితే వచ్చామన్నమాట, అన్నీ తీసేసుకొని. ఇంకా బిల్ అయితే చేయించుకున్నాము. కేక్, బెలూన్స్ అవన్నీ కలిపి 600 అయినాయండి. మా చిన్నాడు ఓఆర్ఎస్ అని ఏడిస్తే అది కూడా ఇప్పించాను అనమాట. ఇంకా బర్త్డే అడిగితే వాడికి కొనిపించలేదు, ఈ ఓఆర్ఎస్ అడిగితే ఇది కొనిపించి అని డిసప్పాయింట్ చేసింది మా ఫ్రెండ్. ఇదిగోండి కేక్, సారీ ఏదది, కేక్, క్యాండిల్స్, ఇంకేవేవో కొన్నాము. ఎవరి కోసం కొన్నాం? వాడి కోసం. వీడి కోసం ఏం కాదు కదా. మేము వచ్చింది కేక్ ఫ్యాక్టరీ అండి, కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ నుంచి కొంచెం దూరం ఉందన్నమాట. ఇంక ఇంటికి వచ్చాకైతే అలా డెకరేషన్ చేసాము మా వాడి బర్త్డే కేక్ కట్ చేయించడానికి. ఎలా ఉందో చెప్పండి. అన్నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అంకుల్ ఫోటోలు వద్దా అంకుల్? మళ్ళీ ఇంకా వీడియో ఆపేస్తున్నా. వీడియోలోనే ఫొటోస్ ఎట్లా అందులోనా? ఓకే సిస్టర్ సిస్టర్ కాల్ వస్తుంది. సిస్టర్ ఆంటీకి పని పడుతుంది. ఇలా కేక్ కట్ చేయడం అయిపోయింది. ఇంకా 1 by 1 కేక్ వాడికి తినిపించడము, వాడు అందరికి తినిపించడం అంతా అవన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా అదంతా వీడియో నేనేం షూట్ చేయలేదు, అంటే మొత్తం అంతా కట్ చేశానండి, ఎందుకంటే వీడియో అంతా లెందీ అయిపోతుందని చెప్పి. వాడి ఫ్రెండ్స్ వీళ్ళందరూ తినిపించేది మధ్య మధ్యలో పెట్టాను అనమాట. ఇంక అందుకే నేను, మా అమ్మగారు మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది, వాళ్ళిద్దరు పెడుతున్నారు. ఫస్ట్ నేను, మా హస్బెండ్, మా చిన్నోడు పెట్టాము. అది మొహానికి రాస్తుంటే వద్దే తెలి నీకు దండం అని చెప్పి పెడుతున్నాడు అనమాట వాడు. క్రీమ్ అంతా రాస్తుంటే మొహానికి. మా చెల్లి వాళ్ళు సండే రోజు కదండి వాడి బర్త్డే, బోనాలు కదా అదే రోజు, సో వాళ్ళు బోనం చేసుకుంటారు. అందుకని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా పాపనన్న పంపించమంటే పాపను పంపించారు. తిన మా శంషుని పెడుతుంది. తన్వి హాయ్ చెప్పు. 1 by 1 వచ్చి కేక్ పెట్టండి. ఆ డోర్ వేయండి అమ్మా, డోర్ వేసేయండి, డోర్ వేసేయండి. ఇంకా అటు మా తోటికోడలు వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా అత్తయ్య గారు వీళ్ళందరూ వీడియో కాల్ చేశారు వాడికి విషెస్ చెప్పడానికి, లైవ్ కాల్. అరే ఆగ్రా నుంచో. వీడు కూడా మా బాబా వాళ్ళ ఫ్రెండే, మొహం నిండా పూసేసాడు క్రీమ్ అంతా కూడా. హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటా. నాప్కిన్ ఉంది.
వామ్మ టైమే నాకు ఏయ్. తింటుండు ఆ 3 ఎవరు పెట్టిండ్రు అక్కడ ఏంది రేపు నలుగుతున్నారా హ్యాపీ బర్త్డే అటు సైడ్ ఓటు అటు సైడ్ రండి ఇద్దరు, అటు సైడ్ ఇద్దరు రండి. నా చైన్ పట్టుకుంటా చూపియండి రా అటు. అరే నాకు కూడా కనపడలేదు. నుంచోండి తను జరగమ్మా. ఇంకా వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడికి డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకొచ్చారు, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి. ఇంకా ఫ్రెండ్స్ కదండి, అందుకే చాక్లెట్ పట్టుకొని వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరూ వచ్చినందుకు. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా మా వాడి క్లాస్మేట్స్ ఏం కాదు, క్రికెట్ ఆడడానికి వెళ్తాడు అక్కడ. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, క్లాస్మేట్స్. ఇప్పుడు ఈ ఇయర్ స్కూల్ చేంజ్ చేశాం కాబట్టి ఇంకా ఎవరు అంత క్లోజ్ అవ్వలేదు. క్రికెట్ ఆడడానికి వెళ్తారు అక్కడ వాళ్ళు, ఈ బ్యాచ్ అంతా కూడా. ఇంకా మేము కూడా ఒక ఫ్యామిలీ పిక్ దిగేసి ఇంకా పిల్లలందరికీ స్నాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాము, లేట్ అయిపోతుంది కదా అని. ఇది మాత్రం కవర్ వెళ్ళండి, పోయి పడకూడదు. చాలు 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 ఎత్తు పద. చూద్దాం. తను మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదరు, వాళ్ళ బాబుని తీసుకెళ్ళడానికి వచ్చింది. అదిగోండి అక్కడ కూర్చున్నాడు కదా ఫస్ట్ అబ్బాయి, మా బాబు బూందీ ఆ ప్లేట్ ఇస్తున్నాడు కదా, వాళ్ళ మదర్ అనమాట. లేట్ అయిపోతుందని తనని తీసుకెళ్ళడానికి వచ్చింది. ఇంకా మా చిన్నోడు 1 by 1 ఇంకా బూందీ కూల్ డ్రింక్స్ అందరికీ సప్లై చేస్తున్నాడు. నేను చేస్తాను అనుకుంటా. వీడికి దగ్గు స్టార్ట్ అయింది. మా పెద్ద బాబుకి ఎడినాయిడ్స్ ఉన్నాయండి. కూలింగ్ ఏమైనా తాగినా తిన్నా కానీ ఇంకా దగ్గు జలుబు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే దగ్గుతున్నాడు. అంతమంది రోజు కూల్ డ్రింక్ తాగాడు అండ్ ఇప్పుడు కేక్ కూడా తిన్నాడు, ఇంకా అందుకే దగ్గుతున్నాడు బాగా. రికార్డింగ్ ఇంకా స్నాక్స్ తినడం అయిపోయిందని చెప్పి కూల్ డ్రింక్లు కూడా సప్లై చేసేస్తున్నాము అందరికీ. బూందీ 2 చాక్లెట్స్ అలాగే ఒక కేక్ పీసు. అవి మా పెద్దోడు చూడండి కూల్ డ్రింక్ ఇవ్వనన్నా అని చెప్పి అలుగుతున్నాడు అక్కడ. ఆల్రెడీ దగ్గుతున్నాడు కదా, అయినా సరే వినట్లేదు. అలా ఉంటుంది పిల్లలతో టాస్క్. సో ఇంకా అక్కడ అందరూ కూడా కూల్ డ్రింక్స్ తాగుతూ బూందీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా మా వాడి బర్త్డే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా మా వీడియోస్ మీరందరూ చూడాలి, మమ్మల్ని సపోర్ట్ చేయాలి. బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా మా వాడి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి బయలుదేరారనమాట. 9:30, 10 ఏమో అయిందండి టైం వాళ్ళు బయలుదేరేసరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.